హలో వెల్కమ్ బ్యాక్ టు డేరింగ్ అండ్ డాషింగ్ ప్రవీణ్. ఇప్పుడు వైజాగ్ బీచ్ దగ్గర నేను జోష్నాని తీసుకొచ్చిన అన్నమాట. మంచి ఇన్ఫ్లుయెన్సర్, జబర్దస్త్ వీడియోలు చేస్తుంది. అసలు ఆమె ఇన్స్టా ఎప్పుడు స్టార్ట్ చేసింది, అప్పుడు ఆమె లైఫ్ స్టోరీ ఏందో ఒక్కసారి కనుక్కుందాం. చూడండి. హాయ్ జోష్నా. హాయ్. మీ ఇన్స్టాగ్రామ్లో ఏం పేరు ఉంటుంది మీది? జోష్నా లవ్లీ 213. జోష్నా లవ్లీ 213. ఇప్పుడు మీ లైఫ్ స్టోరీ ఎట్లా ఉంటుందో నేను అడుగుతా. అది నార్మల్గా చెప్తారా, ఎమోషనల్గా చెప్తారా, మీ ఇష్టం. ఓకే. చలో, మీ ఫ్యామిలీ ఎంతమంది జోష్నా? నేను, అక్క, తమ్ముడు. నువ్వు, అక్క, తమ్ముడు. డాడీ 3.5 years బ్యాక్ చనిపోయాడు. ఎలా చనిపోయారండి? సెకండ్ కోవిడ్ ఆ టైంలో. అంటే ఎట్లా జరిగింది ఇదంతా చెప్పగలుగుతారా? చెప్పడం అంటే నార్మల్, అంటే కోవిడ్ టైంలో మనం చూసాం కదా ఎంత లాస్ జరిగిందని చెప్పి. సో 5 days ముందు నుంచి కొంచెం బాగాలేదు, అంటే ఫీవర్ అట్లనే వచ్చింది. ఇంకా ఆ టైంలో స్ట్రాంగ్గా ఉండాలి అందరూ, కరోనా టైంలోను కదా. ఇంకా మా డాడీ ఆ హోప్ అనేది పోయిందనమాట, భయం ఎక్కువ వేసి అట్లా జరిగింది 5 days. తోడై నిలిచే నాన్న వదిలేసావా నన్ను ఎడవా. డాడీ లేనిది లైఫ్ ఎట్లా నడుస్తుంది మీకు? 3 years నుంచి ఎలా నడుస్తుంది మళ్ళీ? మమ్మీకి అంటే ఫుడ్ కోర్ట్ టైప్ అలా ఉంది, సో అది మమ్మీ రన్ చేస్తున్నారు. ఓకే. అంటే డాడీ లేనిది లోటు కనబడుతుంది కదా, మీకు ఎలా కనబడుతుంది? అంటే డాడీ ఉంటే ఎట్లా ఉంటుంది నాకు? లేదు, మా డాడీ ప్రెసిడెంట్ మా ఏరియాకి. ఓకే. సో ఫస్ట్ అయితే కొంచెం అన్నిట్లోని కొంచెం లగ్జరీ అలా అలవాటు అయిందనమాట. తర్వాత మరి ఇక్కడికి వచ్చేసరికి సడన్గా చనిపోయారు, ఇంకేం అర్థం కాలే. అందరం షాక్లో ఉన్నామంటే అంత పెద్ద ఆయన కదా చనిపోయింది. సో ఇంకా మా మమ్మీ మమ్మల్ని చూసుకొని మా మమ్మీ ఉంటున్నారు. ఇంకా లాస్ట్ డిసెంబర్లోనే మా అక్కకి మ్యారేజ్ కూడా అయ్యింది. తమ్ముడు ఏం చేస్తాడు? 10th ఇప్పుడే కంప్లీట్ అయింది. ఇప్పుడు 10th కంప్లీట్. మీరేం చదువుకుంటున్నారు అసలు? యాక్చువల్ నేను ఫిజియోథెరపీ సెకండ్ ఇయర్. ఫిజియోథెరపీ సెకండ్ ఇయర్ అయిపోయిందా? కంప్లీట్ అయిపోయిందా? చేస్తున్నారు? లేదు, ప్రెజెంట్ ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు మీ లైఫ్, మీ ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు ఓపెన్ చేశారు? 1.5 year అంతా. 1.5 yearలో ఇంత ఫేమ్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది మళ్ళీ మీకు? అందరికి హ్యాపీగానే ఉంటుంది. కానీ నాది అకౌంట్ 2 times హ్యాక్ అయింది. అప్పుడు ఫస్ట్ టైం హ్యాక్ అయినప్పుడు కొంచెం బాధ అనిపించింది. ఏమైంది అర్థం కాలే. నేనేమో ఇష్టంతో చేసుకుంటున్నా, సడన్గా ఇంకా పోయేసరికి ఏం అర్థం కాలే. ఇంకా ఒక 18 days అట్లా పట్టింది అకౌంట్ రానికి. ఎవరి ద్వారా వచ్చింది అకౌంట్? లేదు, యూట్యూబ్లోని సెర్చ్ చేసా అనమాట, అంటే అకౌంట్ రికవరీ ఎట్లా అని చెప్పి. తర్వాత వచ్చినాక ఎంత హ్యాపీగా ఉందా మీరు? అయ్యా, నార్మల్గా లేదు. సరే ఇంకా నా అకౌంట్ వచ్చేసి ఇంకా జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి ఉంచుకున్నా. మళ్ళీ 103K ఎంత వచ్చింది, అప్పుడు మళ్ళీ హ్యాక్ అయింది. అది సెకండ్ టైం తెలిసిన వాళ్ళే చేశారు. తర్వాత మళ్ళీ రికవరీ అయిందా? అయింది, రికవరీ అయిపోయింది. మీరు ఇంత చేస్తుంటారు కదా, అసలు ఎక్కడికి వెళ్ళి థాట్స్ వస్తాయి ఈ వీడియోలు చేయాలి, ఇట్లా చేయాలి అని? అంటే వీడియోస్ చేస్తుంటారు కదా, ఎట్లా చేయాలని ఎట్లా థాట్ వస్తుంటుంది మీకు? అందరూ చేస్తున్నారు కదా, మనం ఎందుకు చేయొద్దు అని చేస్తాం. ఇప్పుడు మీ వైజాగ్లో ఎన్ని బీచ్లు ఉంటాయి? ఏ బీచ్లో ఎక్కువ చేస్తుంటారు మీరు? నేను బీచ్లో చేయను. బీచ్లో చేయరా? అప్పుడేమో ఫస్ట్ ఇయర్లో ఒక రీల్ చేసినట్లు గుర్తు. బీచ్కి ఎక్కువ రాను. ఎందుకట్లా? ఇంత వైజాగ్లో ఎంత గ్రీనరీ, హ్యాపీగా ఉంటా, బీచ్ చూసుకుంటే చేస్తారు చాలామంది, బీచ్ దగ్గర చేస్తే వ్యూస్ ఎక్కువ పోతాయని. మీరు ఎందుకు చేయరు అలా? నా కాలేజ్ టైమ్ నార్మల్ టైం సెట్ అవ్వదు. మండే నుంచి సాటర్డే ఉంటుంది కాలేజ్, ఇంకా సండే ఒక్కటే ఉంటుంది. సండే ఏమైనా ప్రమోషన్స్ ఉంటే వెళ్తా, లేదంటే ఇంట్లో. మమ్మీ గురించి ఏమైనా 2 words చెప్పమంటే ఏం చెప్తారు మీరు? అంటే నేను చూసుకునే విధానమైన, డాడీ లేకపోయినా ఒక సపోర్ట్తో చూసుకుంటుంది కదా, దాని గురించి ఏమైనా చెప్పు మీ మమ్మీకి. మా ఛానల్ ద్వారా మీ మమ్మీకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? మా మమ్మీకి నేను ఏం చెప్తా,
మా మమ్మీ నార్మల్గా అందరికి ఇష్టమైనట్టు మా మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా నాకు ఫ్రెండ్స్ లేరు. ఇప్పుడు ఒక అమ్మాయి మాత్రమే ఉందన్నమాట కాలేజ్లో. నార్మల్ మిగతా వాళ్ళందరూ బ్యాక్ స్టెప్ చేసిన వాళ్ళే. ఇంకా ఆ ఒక్క అమ్మాయి కూడా కొంచెం దూరంగా ఉంటుంది, షేర్ చేసుకోవడానికి అవ్వదు. మా మమ్మీ, మా అక్క, మా తమ్ముడు, నేను ఏమన్నా షేర్ చేసుకుంటా, ఏమైనా సరే. అంటే కొన్ని చెప్పుకోలేని కూడా ఉంటాయి, కానీ అవి కూడా నేను చెప్పేసుకుంటా అనమాట వాళ్ళతో. బాగా చూసుకుంటారు వాళ్ళు. మీ ఫ్రెండే మీ మమ్మీ అంటావు అంతే. ఇప్పుడు మీ లైఫ్లో లవర్ ఉండా లేడా జోష్నాకి అని అడిగితే ఏం చెప్తావు? ఉన్నాడు. పేరైతే ఏమొద్దు, తన గురించి చెప్పు 2 words. అంటే తను ఎలా ఉంటాడు నీతోని? మంచిగానే ఉంటాడు, చాలా బాగా చూసుకుంటాడా? అంటే తను కూడా ఏమైనా వర్క్ చేస్తాడా లేకపోతే నార్మల్ స్టడీ? ఎప్పటి నుంచి మీ రిలేషన్ స్టార్ట్ అయింది జోష్న? స్కూలింగ్లో ఉన్నప్పటి నుంచి. అంటే ఎన్ని ఇయర్స్ అయింది? 6.5 అంతా. 6.5. ఓకే, ఆ టాపిక్ బంద్ చేసేద్దాం. ఇంకా మీ ఇన్ఫ్లుయెన్సర్స్కి నెలకి ఎంత సంపాదించాల్సి వస్తున్నాను? అది బ్రాండ్ బట్టి ఉంటుంది. అంటే నార్మల్గా ఇంత వస్తుంది అని ఉంటుంది కదా? 10K to 15K. మీరు హైదరాబాద్కి వచ్చినారా జోష్న? హైదరాబాద్ బిర్యానీ తిన్నారా? తిన్నా. ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది, కానీ స్పైసీ ఎక్కువ ఉంది. మాకన్నా అక్కడ ఎక్కువ స్పైసీ ఉంది. बिरयानी के नाम पे सब खाते पुलाव, असल बिरयानी खाने का है तो हैदराबाद तू आओ, आते आते सफर की. ఎట్లా హైదరాబాద్ మీకు తిరగడం ఎట్లా అనిపించింది? ఎక్కువ అంటే అబ్బాయిలను చూస్తే కూడా ఏమన్నా ఎట్లా ఉండే అక్కడ హైదరాబాద్లో? నాకు మా వైజాగ్ అబ్బాయిలే బెస్ట్ హైదరాబాద్ అబ్బాయిల కన్నా. ఎందుకట్లా? అంటే ఏమో రూడ్గా కనిపిస్తారు నాకు, అందుకని इज्जत पिंगा तो डबल इज्जत देते, मोताबरी बताते कुछ जेब में रख के टहलते, रगों में खून नहीं. అంటే వాళ్ళు కనిపించడానికి రూడ్గా ఉండొచ్చు, కానీ మంచిగా మాట్లాడతారు. అంటే దిల్కుష్ అయితే. ఓకే, నెక్స్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు మా దగ్గర రండి, మేము కూడా చూపిస్తాం ఎట్లుంటారో. అబ్బాయి కూడా అందరు బాగానే ఉంటారు, చూడడం లుక్ అట్లా ఉంటుంది అంతే, రౌడీ షీటర్ లెక్క. అదే అంటున్నా, నేను కూడా అదే అంటున్నా. ఇప్పుడు మీ లోకల్లో ఎంతమంది మీ బ్యాచ్ ఉంటుందంట కదా? ఎంతమంది మీ బ్యాచ్? ఒక 20 మెంబర్స్ ఉంటారు. 20 మెంబర్స్ ఉంటారు. అందరు ఎక్కడ వెళ్ళినా మీరు అందరు తిరుగుతారా? తిరగడం అంటే ప్రమోషన్స్ అప్పుడే కలుస్తాం నార్మల్గా. ఇంకెప్పుడన్నా ఏమన్నా ప్లాన్ చేసుకుంటే బయటికి వెళ్ళడానికి మ్యాక్సిమం అన్ని అటర్ ఫ్లాప్ అవుతాయి, వస్తాం అలా. మళ్ళీ ఇప్పుడు మీ నెక్స్ట్ మీ లైఫ్లో గోల్ ఏంది జోష్న నీకు? నేను అంటే ఇప్పుడు ఫిజియోథెరపీ చదువుతున్నా కదా, మాస్టర్స్ కంప్లీట్ చేసి డాక్టరేట్ వస్తే అది చేసుకుంటూ ఇటు యాక్టింగ్ వైపు చూసుకుంటున్నా. ప్రెజెంట్ ఆడిషన్స్ అవి ఇస్తున్నా. యాక్టింగ్ అంటే ఇష్టమా జోష్నకి? రీల్స్ చేసిన తర్వాత నుంచి ఇష్టం. అంటే నేను చేయగలను ఓకే అని చెప్తాను. పరిగెడుతుంది పాదమేమో తడబడుతుంది సరిగా నడి. జోష్నకి చాలా మంది దుష్మని ఉందంట, నిజమా? అంటే కాల్చుకుంటారంట కదా? నేను చూసి కాల్చుకోవడమా? ఎనిమీస్ అలాంటి తాను అట్లా చెప్తారు, దుష్మని అవన్నీ ఉంటాయి కదా. అంటే నాకు తెలియదు కదా ఆ లాంగ్వేజ్. ఉన్నారా ఎవరైనా జోష్నకి? ఉంటారు, అంటే ముందు మంచిగా మాట్లాడే వెనుక ఉంటారా? వాళ్ళ పేరు చెప్పగలుగుతా? వద్దు, నాకు అసలు ఇష్టమే లేదు వాళ్ళ గురించి. ఓకే, ఇప్పుడు నార్మల్గా మీరు తిరిగే దాంట్లో కూడా మంచి ఉంటుంది చెడు ఉంటుంది, అందులో మీకు ఎవరు ఇష్టం ఎక్కువ మీ ఇన్ఫ్లుయెన్సర్స్లో? ఇన్ఫ్లుయెన్సర్స్లో ప్రెజెంట్ అంటే నాకు నార్మల్గా 3 ఫ్రెండ్స్ ఉన్నారు. హైదరాబాద్లోని ఇద్దరు ఉన్నారు, ఇక్కడ 2 ఉన్నారు. ఇక్కడ పూర్ణిమక్క, మణి అని చెప్పి 2 ఉన్నారు. మణి క్యూటీ, సిరిగుట్టల అని చెప్పేసి ఉన్నారు. వాళ్ళిద్దరు ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళు మంచిగా మాట్లాడతారు. హైదరాబాద్లో డాలీ ఇంకా ఉమక్క అని చెప్తారు. ఉమా స్మైలీ ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళిద్దరు ఇన్ఫ్లుయెన్సర్స్. హైదరాబాద్కి వచ్చినప్పుడు నువ్వు వాళ్ళతోనే ఉంటావా? హైదరాబాద్ వచ్చినప్పుడు డాలీ వాళ్ళ ఇంట్లోనే ఉంటా. ఓకే జోష్న, ఇప్పుడు మీ ఫ్యామిలీలో అందరు సపోర్ట్ చేస్తారా? నువ్వు ఇన్స్టాగ్రామ్ చేస్తావు, ప్రమోషన్ చేస్తావు, అక్కడిక్కడ వెళ్తావు, అంటే ఎవరైనా అందరూ సపోర్ట్ చేస్తారా మీ ఇంట్లో? అసలు మా ఇంట్లో వాళ్ళు అంటే మా మమ్మీ, మా అక్క, మా తమ్ముడు సపోర్ట్ చేస్తారు. మా అత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు కదా చుట్టుపక్కల వాళ్ళు, ఎక్కడికి వెళ్తుంది ఏమే ఇలా రెడీ అయ్యి అంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు అనుకుంటూ ఉంటారు. మనకు తెలుసు కదా మనం దేనికోసం కష్టపడుతున్నాం, అసలు ఏం చేస్తున్నామని మనకు తెలుసు.
మనం అది తప్పు చేయకపోయినా వాళ్ళు ఏమో తప్పుగానే అనుకుంటారు కదా, ఇంకా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. లైట్ తీసుకుంటావు? నేను లైట్ తీసుకుంటా, వాళ్ళు ఎవరిని పట్టించుకోరు. నాకు నచ్చింది నేను చేస్తా, మా ఇంట్లో వాళ్ళకి నచ్చుతుంది, ఓకే అంతవరకే. అసలు నీకు ఇన్స్టాగ్రామ్ చేయాలని ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది జోష్నాకు? నాకా, మా అంకుల్ ఉండే ఫిల్మ్ మేనేజర్ అయినా. ఓకే. సో అయినా మా ఫ్రెండ్ అంటే ఇద్దరమి ఫ్రెండ్స్, నేను నా ఫ్రెండ్ ఇంకొక ఆమెను తీసుకెళ్ళారు. అంటే వేరే మూవీ ఉంది, అంటే చిన్న క్యారెక్టర్, ఆమెను తీసుకెళ్ళారు. నేను ఉన్నా కదా, నేను తెలుసు కదా నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు, డాడీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదని చెప్పి ఇంకా నేను కూడా స్టార్ట్ చేస్తా అని చెప్పేసి అప్పుడు స్టార్ట్ చేసి. ఎన్ని ఇయర్స్ అయింది చేయబట్టి? 1.5 year. 1.5 year. ఇప్పుడు మళ్ళా యూట్యూబ్ ఓపెన్ చేద్దాం అనుకుంటుండ్రా లేరా? అసలు చేద్దాం అనుకుంటున్నా, ప్రెసెంట్ నాకు ఖాళీ ఉండాలి కదా, అందుకని చూస్తున్నా. అంటే ఇప్పుడు జోష్నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం అంటే కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. అసలు నువ్వు అలా ఏ కాన్సెప్ట్ చేద్దాం అనుకుంటున్నావు? దేని ద్వారా ఓపెన్ చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు నేను రీల్స్ చేస్తున్నా కొంచెం, కాకపోతే కొంచెం అన్న ఫేమ్ ఉంది కదా, సో వాళ్ళకి నేను డైలీ రొటీన్ ఏం చేస్తాను, అసలు ఎక్కడికి వెళ్తూ ఉంటాను అని చెప్పి చూపించాలి. లైక్ బ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఇప్పుడే చేద్దాం అనుకుంటున్నా పెళ్ళి అయిన తర్వాతనా? లేదు, స్టార్ట్ చేస్తా, టైం పడుతుంది. ఇంకా మాకు చెప్పండి ఏమైనా ఉన్నాయా జోష్నా? మాకు తెలియని, ఎందుకంటే నార్మల్గా మేము కూడా వైజాగ్ వచ్చినాం, నార్మల్ మీకు ఇంటర్వ్యూ అడిగినాం, కానీ మాకు తెలియని విశేషాలు ఏమైనా ఉంటాయా జోష్నా? అవి చెప్పగలుగుతావా? చెప్పాను. మీరు ఇదే ఫస్ట్ టైమా వైజాగ్ రావడం? ఫస్ట్ టైం అని కాదు, వస్తుంటాను నార్మల్ విజయవాడ అక్కడ, కానీ ఇక్కడ వచ్చి నేను ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంటర్వ్యూ తీసుకోవాలన్నప్పుడు వాళ్ళ గురించి తెలుసుకోవాలి కదా, తెలుసుకొని ఇంటర్వ్యూ చేయొచ్చు. కానీ మన గురించి ఇప్పుడు నీ గురించి తెలుసుకోవాలంటే నిన్ను తెలుసుకోవడమే నాకు చాలా కష్టం అయిపోయింది. ఇంకా నీ గురించి ఎలా తెలుసుకోవాలని చెప్పి, అంటే మాకు తెలియని విశేషాలు ఏమైనా ఉంటే నువ్వు చెప్పు. నేను అంటే ఉంటాయి కదా నీకు ఇట్లా ఉంటాము, అది మాకు తెలియని విశేషాలు. నేను ఒకటి, అందరూ నార్మల్గా ట్రెడిషనల్గానే ఉంటారు, లేదంటే స్టైలిష్గా ఏమేమో అనుకుంటారు. వాళ్ళు డ్రెస్సింగ్ స్టైల్ బట్టి కూడా మనిషిని డిసైడ్ చేసేస్తారు. సో అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి నాకు నచ్చిన ట్రెడిషనల్ డ్రెస్ నేను ఉంటా, అంటే ఇప్పుడు టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఈ డ్రెస్ వేయాలి, లేకపోతే బయటికి ఎక్కడికో పోతున్నా అన్నప్పుడు ఆ డ్రెస్ వేయాలి. కానీ అందరూ ఏం చేస్తారంటే ఈ పిల్ల ఎప్పుడు ఇవి అంటే వాళ్ళు ఎక్స్పోజింగ్లో అనుకుంటారు, కానీ అది మనం స్టైల్ అనుకుంటాము. సో వాళ్ళ థింకింగ్ మారాలి అని నేను అనుకుంటున్నాను. లే, మా డాడీ చనిపోయినప్పుడు నాకు దేవుడి మీద పోయింది, అసలు ఇప్పటికి వచ్చి నేను వెళ్ళలే టెంపుల్కి. ఎందుకట్లా? అప్పటి వరకు ఉంటుండే, అంటే ఇప్పుడు ఇంటికి మా డాడీయే కదా సపోర్టివ్గా ఉండేది, ఇప్పుడు ఆయనే లేనప్పుడు ఇంకేముంది అని చెప్పేసి అలా మళ్ళీ మమ్మీ వాళ్ళ డాడీ, మమ్మీ, తమ్ముడు అందరూ చనిపోయేసరికి ఇంకా ఏం లేదు, దేవుడు ఉంటే అసలు ఇలా జరుగుతుందా అని చెప్పేసి అనుకున్నా. నేను దేవుడు అంటే నమ్మకమే లేదు నీకు? రీసెంట్గా పవర్ స్టార్ది ఉంది కదా ఎలక్షన్స్, నేను పిచ్చా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనమాట. దండం పెట్టుకున్నా అంటే గెలవాలి అని చెప్పి ఎలక్షన్స్ రోజు. ఏపీ ఎలక్షన్ ఫ్యాన్ ఎవరికి? సినిమాలో మన హైదరాబాద్లో ఎక్కువ హీరో ఏ హీరో ఇష్టం మీకు? నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ అంటే ఇష్టం. విజయ్ దేవరకొండ ఇలా కలిసారు ఎప్పుడన్నా? ప్రమోషన్ వెళ్ళాలి, వెళ్తూ ఉంటాం. యాక్చువల్గా లాస్ట్ ఫెబ్లో ఎప్పుడు అయ్యింది ఈవెంట్, చిరంజీవి గారిదిను విజయ్ దేవరకొండ గారిది అయ్యింది. అప్పుడు ఈవెంట్ నేను ఆ ముందు రోజు వరకు 27th వరకు అక్కడే ఉన్నా, మార్చ్ 27th అట్లా. ఈవెంట్ మార్చ్ 29th ఎప్పుడేమో అయినట్టుంది, 28th నాకు చెప్పారు, కానీ నాకు ఇక్కడ వర్క్ వల్ల నేను వచ్చేసాను అనమాట. ఆ ఈవెంట్కి పోలే, అబ్బా ఏమవుతుంది సాడ్గా ఫీల్ అయ్యా. ఇంకా జోష్నా మా ఛానల్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పేసి. ఓకే, సబ్స్క్రైబ్ టు డేరింగ్ అండ్ డాషింగ్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఒక ఇంటర్వ్యూతో మళ్ళీ వచ్చేస్తా వైజాగ్లోనే. బాయ్.